Hello everyone, this is Dr. Madhi Chandra from Kokunda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఈరోజు నేను వన్ ఆఫ్ ద కామన్ ఓరల్ ఇష్యూస్ అంటే ఓరల్ అల్సర్స్ గురించి చెప్తాను. చాలామంది ఓరల్ అల్సర్స్తో బాధపడుతూ ఉంటారు. వచ్చినప్పుడల్లా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదన్నా జెల్ తెచ్చుకొని రాసుకోవడము లేదా మౌత్ వాష్ తెచ్చుకొని యూస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అసలు ఓరల్ అల్సర్స్ ఎందుకు వస్తాయి, దానికి ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. అల్సర్స్ అనేవి ఒకవేళ కనుక మనకి రీసెంట్ ఫీవర్స్ ఏమన్నా వచ్చి యాంటీబయాటిక్స్ కనుక యూస్ చేసి ఉంటే ఎక్కువగా ఓరల్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ ఇలాంటి టైంలో కూడా అల్సర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇంకొంతమందికి చీక్ బైట్ వల్ల లేకపోతే షార్ప్ టీత్ ఏమన్నా ఉండుంటే డెంచర్స్ ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ కానీ ఆర్పిడీస్ కానీ వాటికి ఎక్కడన్నా షార్ప్ ఎడ్జెస్ ఉంటే కూడా అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఓరల్ అల్సర్స్ ఈజ్ ఎనీ టైప్ ఆఫ్ సిస్టమిక్ డిసీజెస్. అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ ఎసిడిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఓరల్ అల్సర్స్ చూస్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తే దాని రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని అకార్డింగ్లీ వీల్ ప్రిస్క్రైబ్ మెడికేషన్ అండ్ మౌత్ వాషెస్ అండ్ జెల్స్.